హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సమేస్ కిచెన్. ఈరోజు మన రెసిపీ వచ్చి ఎంతో టేస్టీగా ఉండే చికెన్ కర్రీ అండి. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. వాటర్ పెట్టుకుని చికెన్ బాయిల్ చేసుకుందాం అండి. చికెన్ని మనం 20% బాయిల్ చేసుకుని పక్కన పెట్టుకోవాలండి. చూడండి, ఈ విధంగా బాయిల్ చేసుకుని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనం పెద్ద వెడల్పాటి పాన్ తీసుకోవాలండి. పాన్ తీసుకుని దాంట్లో ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్ ఇంకా పచ్చిమిర్చి యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఆనియన్స్ ఇంకా పచ్చిమిర్చి వేగిన తర్వాత కొంచెం కరివేపాకుని యాడ్ చేసుకుని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అయ్యే వరకు వేపుకోవాలండి. పాన్ అనేది కొంచెం వెడల్పుగా ఉన్నదే తీసుకోవాలి, ఎందుకంటే చికెన్ మొత్తం ఫ్రై అవ్వాలి కాబట్టి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత మనం బాయిల్ చేసి పెట్టుకుని చికెన్ని యాడ్ చేసుకుందామండి. చూడండి, ఈ విధంగా మొత్తం మిక్స్ చేసుకోవాలి. అడుగంటకుండా చూసుకోవాలండి. చికెన్ మొత్తం ఈ విధంగా మొత్తం మిక్స్ చేసుకుని కొంచెం పసుపు కొంచెం ఉప్పు యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకుని మిక్స్ చేసుకుంటూ ఉండాలి. అడుగంటకుండా చూసుకోవాలండి. చూడండి, ఈ విధంగా మొత్తం మిక్స్ చేసుకుంటూ ఉండాలి. చికెన్ అనేది బాగా ఫ్రై అయ్యేలా చూసుకోవాలండి. ఇప్పుడు కొంచెం ఆయిల్ని యాడ్ చేసుకుందాం అండి. మళ్ళీ చూడండి, ఈ విధంగా ఆయిల్ యాడ్ చేసుకుని మళ్ళీ మిక్స్ చేసుకుందాం. చికెన్ అనేది బాగా ఫ్రై చేసుకోవాలండి. అడుగంటకుండా కలుపుతూనే ఉండాలి. ఇప్పుడు మనం కొంచెం కారం, చూడండి ఈ విధంగా కొంచెం కారం యాడ్ చేసుకుని మళ్ళీ మిక్స్ చేసుకుందాం. మొత్తం ఫ్రై చేసుకుంటూనే ఉండాలి. మొత్తం ఇలా కలుపుకొని టేస్ట్ అయితే చాలా ఎక్సలెంట్ ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉంది ఏంటని కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. కలుపుతూనే ఉండాలండి. కింద అడుగంటకుండా చూసుకుంటూ ఉండాలి. చూడండి, ఈ విధంగా ఇప్పుడు మనం కొంచెం కరివేపాకుని యాడ్ చేసుకుని మళ్ళీ మిక్స్ చేసుకుందాం. బాగా మిక్స్ చేసుకుని చూడండి, ఇప్పుడు మొత్తం మిక్స్ చేసుకుని ఇప్పుడు కొంచెం ధనియా పౌడర్, అలానే జీలకర్ర పౌడర్, కొంచెం గరం మసాలా యాడ్ చేసుకుని మళ్ళీ మిక్స్ చేసుకుందాం. చూడండి, ఈ విధంగా మొత్తం మిక్స్ చేసుకుని అడుగంటకుండా మిక్స్ చేసుకుంటూ ఉండాలండి. ముక్క మొత్తం ఫ్రై అయ్యే వరకు మిక్స్ చేసుకుంటూ ఉండాలి. చూడండి, ఈ విధంగా మొత్తం మిక్స్ చేసుకుని అడుగంటకుండా చూసుకుంటూ ఉండాలండి. కలుపుతూనే ఉండాలి. ఇలా మొత్తం మిక్స్ చేసుకుని కొంచెం కసూరి మెతిని కూడా యాడ్ చేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా కసూరి మెతిని యాడ్ చేసుకుని మిక్స్ చేసుకుంటూ ఉండాలి. చాలా టేస్ట్ బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. కసూరి మెతి యాడ్ చేసుకుని ఒకసారి మళ్ళీ మిక్స్ చేసుకుంటూ ఉండాలి. అడుగంటకుండా చూసుకోవాలండి. మొత్తం పీసెస్ అన్ని అడుగంటకుండా చూసుకుంటూ ఉండాలి. ఇప్పుడు లాస్ట్లో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుని చూడండి, ఈ విధంగా కొత్తిమీర యాడ్ చేసుకుని మిక్స్ చేసేసుకుని ఒక 2 మినిట్స్ నుంచి స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. అంతే అండి, చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. పక్కన పెట్టేసుకుందాం.